మనం నెల్లిమర్ల గాంధీనగర్ రావడం జరిగింది. ఇక్కడైతే ఒక షాప్ పెట్టుకొని వాళ్ళ జీవనం కోసం అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? 23 సంవత్సరాలు బట్టి 23 సంవత్సరాల నుంచి దాదాపు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అటువంటి వీరిపై కక్ష సాధింపు కోసం కొంతమంది అంటే ఆకతాయిలు అయితే ఇలా క్షుద్ర పూజలు ఇక్కడ చూశారు కదండి, ఈ షాప్ ముందు ఇలా చేయడము, వాళ్ళని 1 సంవత్సరం నుంచి దాదాపు చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నారని ఇక్కడైతే చెప్తున్నారు. చెప్పండి అమ్మ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? 23 సంవత్సరాలు బట్టి మేము ఉన్నామండి, చాలా ఉన్నాం. వెనక్కి ఎంఆర్ఆ దగ్గరికి వెళ్ళి చిన్న పట్టా చేయించుకున్నామండి. అది వాడ కొట్టుకుంటున్నామండి. కొట్టుకున్న కాడ నుంచి మాకు మా అలర పెట్టారండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు నిద్ర కూడా పట్టనివ్వలేదు, తిండి కూడా తిననివ్వలేదు. రాత్రులు పగులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము బతకడం కూడా చాలా కష్టంగా బతుకుతున్నామండి. ఇక్కడ జనాల దృష్టిలో చాలా పెడుతున్నారండి. అందరినీ కోడేసేసి పుట్టేసిళ్ళు అంట ఎక్కడికి తీసుకెళ్ళి చాలా ఇబ్బంది నరకం చూపెట్టేస్తున్నారండి. నిద్ర సుఖాలు పిల్ల ముగ్గురిని కలిపి తల్లి ముగ్గురిని కలిపి నానా ఇబ్బందులు పడుతున్నామండి. మా బాబు, మా అమ్మాయి, మా ఆయన గారు, మా కాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా అని 1 సంవత్సరం బట్టి 9 మాసాలు బట్టి మా ఇబ్బంది పెడుతున్నారండి. మమ్మల్ని ఎప్పుడైతే ఈ గోడ కట్టామో అప్పుడు బట్టి ఇబ్బంది అండి. మా దగ్గర కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, కాగితాలు అన్నీ ఉన్నాయండి. మా దగ్గర అన్నీ ఉంటుండగా వాళ్ళందరూ ఎంఆర్ ఆఫీస్కి, ఈఆర్ ఆఫీస్కి అందరి ఆఫీసులకి వెళ్ళారు. వాళ్ళ దగ్గర అన్ని అవకాశాలు గ్రీవెన్స్ ఛానల్ కూడా వెళ్ళామండి. అన్ని అవకాశాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేమేం చేయలేమని వాళ్ళు చేసిన కాడి నుంచి అక్కడి నుంచి గోడలు ఎరగొట్టేసి, తలుపులు ఎరగొట్టేసి, ఈ రేకులు ఎరగొట్టేసి ఇక్కడ రేకులు అయితే చూసారు కదా, రేకులు ఎరగొట్టాడు. 9 నెలల నుంచి అయితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని కడుతుంటే మమ్మల్ని కట్టనీకంటే ఆఫ్ చేసి నానా రద్దాంతం చేస్తున్నారండి. మాకు తిండి కూడా తిననివ్వలేదండి. మాకు నిద్ర కూడా పట్టనివ్వలేదండి. అడ్రస్ పూర్తిగా చెప్పండి. అడ్రస్ ఇది గాంధీనగర్ కాలనీ, నెల్లిమర్ల, మొయిజ్ జంక్షన్, షేర్పు నారాయణరావు కోటీశ్వరి. పేరు ఏంటండి? రాములవారి కోమలి. ఇక్కడ గాంధీనగర్ కాలనీలో రాములవారి టెంపుల్ ఆనుకొని ఉన్నదేనండి. దాదాపు 23 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళ యొక్క కరెంటు బిల్లులు కానీ అన్నీ కూడా వీళ్ళకి పగడ్బందీగా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పట్టా కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంటి పన్నుతో సహా అన్నీ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు ఇబ్బందులు అయితే పడక తప్పలేదని అనుకోవాలి. పెడుతున్నారండి. మమ్మల్ని బతకనివ్వడానికి కూడా మమ్మల్ని పంపేస్తారేమో అన్నట్టు భయంగా ఉందండి. మాకు ఇబ్బంది పెడుతున్నామండి. వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళ పేర్లు సాయి చంద్ర, తర్వాత అరికొమారు, కింతాడు అరికొమారు, తర్వాత గిరి, అదే వాళ్ళ పేరు గిరి, రవి వాళ్ళ తమ్ముడు ఆ అబ్బాయి, తర్వాత మీదని ఎవరమ్మాలి రాజా, తర్వాత మీదని అజయ్, తర్వాత పైన పెదగాడ వాసు, పిల్ల అప్పలరసమ్మ, తర్వాత కల్లూరు అజయ్ కుమారు, అనిల్ కుమారు, పాలూరు అల్లేరు కుమారు, తర్వాత అంటే వాళ్ళకి మీకు ఇంతకుముందే గొడవలు ఇది కట్టిన తర్వాత ఈ గొడవలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ స్థలం మీది అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర ఇంటి పన్ను, కాగితాలు, పట్టాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే అంటే అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయండి. మిమ్మల్ని ఏమని బెదిరిస్తున్నారు వాళ్ళు? అసలు ఖాళీ చేయండి, మాది స్థలం, ఈ కోమలి స్థలం మాది, ఇది కోమలి స్థలం మాది, మేము చాన్నాలు బట్టి ఉన్నాము, కోమలి స్థలం మాది, బెదిరింపులు, కొట్టింపులు ఇవన్నీ జరుగుతున్నాయండి. మాకు మీరు తీయకపోతే మేము ఒప్పుకోము, కొడతామని కూడా చెప్పారండి. మమ్మల్ని కొడతాం, మా తల్లి పిల్లలందరినీ మిమ్మల్ని కొడతాం, ఇంకా కొట్టడమే ఉండిపోయింది మీ దగ్గర అన్నీ మేము చేసాం అని బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఈరోజు ఫైనల్గా క్షుద్ర పూజలు కూడా చేశారండి. చేసి మాకు భయం పడి ఈ కంప్లైంట్ ఇచ్చామండి మేము.